హలో! ఈరోజు ఫస్ట్ డే ఇన్ బెంగుళూరు. అట్‌లీస్ట్ హాలిడేస్‌లో అయినా పొద్దున్నేనే జిమ్‌కెళ్దాం అనుకున్నా. అక్కడెళ్లి చూస్తే పార్కింగ్ మొత్తం ఫిల్ అయిపోయింది. సో, సైలెంట్‌గెళ్లి నేను సెల్లార్‌లో పెట్టేసిన. అక్కడ హైదరాబాద్‌లో వాడుతుండే కల్ట్ పాసే ఐ యూజ్డ్ ఇట్ హియర్ ఆల్సో. అండ్ విత్ దట్ పాస్ 12 సెషన్స్ బయట సిటీలో వెళ్ళొచ్చు. నేను 6:30కే ఎళ్ళినా. అప్పుడు లోపల ఇంతమందొచ్చినారు. హ్యాట్స్ ఆఫ్ టు దట్ కమిట్మెంట్. 4 వేరియేషన్స్ ఫర్ చెస్ట్, 3 వేరియేషన్స్ ఫర్ ట్రైసెప్స్ అండ్ ఇంక్లైన్ వాక్. ఇక్కడ వెళ్తున్న ట్రెడ్‌మిల్‌లో ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. బోత్ సైడ్స్ వెంట్స్ అండ్ ఇట్ ఆల్సో కనెక్ట్స్ టు ది స్మార్ట్ వాచ్. ఇంకా జిమ్ సెషన్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాను. మంచిగా స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసిన. అది అయిన తర్వాత ఐ హ్యాడ్ టు గో టు ద హాస్పిటల్. అది ఎందుకంటే ఐ హ్యాడ్ టు గెట్ ద సెకండ్ డోస్ ఆఫ్ హెపటైటిస్ బి వ్యాక్సిన్. కరెక్ట్గా కాలేజ్లో వచ్చేటప్పుడు ఐ ఫెల్ సిక్. ఇంకా అక్కడ డాక్టర్ రికమెండెడ్ టు గెట్ ద టైటర్స్ చెక్డ్ అండ్ ఆల్సో షీ ఆస్క్డ్ ద వ్యాక్సిన్ బ్రాండ్. ఐ డోంట్ నో ద బ్రాండ్ నేమ్, సో ఒకేసారి హైదరాబాద్లో వేపించుకుందాం అని ఇంటికి వచ్చేసినాం. కాసేపు ఎడిటింగ్ చేసిన తర్వాత అవ్వ హోమ్ మేడ్ చాక్లెట్స్ చేసినారు అండ్ ఐ డెఫినెట్లీ కుడెంట్ సే నో టు ఇట్. ఇంకా ఫ్రూట్ ఐ హ్యాడ్ పొమోగ్రానెట్. ఇట్స్ రిమైండర్ టు హ్యావ్ యూ ఫ్రూట్ టూ. ఇంకా అదైన తర్వాత నేను డాడీ వి వెంట్ టు నేషనల్ మార్కెట్. అక్కడ ఏంటంటే యూ గెట్ ఆల్ ద స్టఫ్ లైక్ పర్ఫ్యూమ్స్, ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఎక్సెట్రా ఫర్ చీపర్ ప్రైస్ కంపేర్ టు ది ఎంఆర్పి. ఇక్కడ వచ్చి చాలా రోజులైంది. సో ఒక 2-3 షాప్స్ వెతికిన తర్వాత ఫైనల్లీ ఆ పర్ఫ్యూమ్ షాప్ దొరికింది. ఆల్మోస్ట్ 4-5 పర్ఫ్యూమ్స్ స్మెల్ చేసిన తర్వాత వి ఫైనలైజ్డ్ ఆన్ 2 ఆఫ్ దెమ్. ఇంకా అదైన తర్వాత ఇంటికి వచ్చేసి టీవీ చూస్తూ లంచ్ చేసిన. ఆల్రెడీ వర్షం వచ్చిండే బట్ ద స్కై వాజ్ స్టిల్ వెరీ క్లౌడీ అండ్ క్లైమేట్ అయితే బ్రహ్మాండం, కూల్ ఎయిర్. సమ్మర్ కదా, అందుకని అవ్వ టాట్నింగ్లో వచ్చిపెట్టినారు. అది తినే లోపల వర్షం మళ్ళీ జోరుగా స్టార్ట్ అయింది. అండ్ ఎప్పుడైనా బెంగళూరులో ఉంటే యూ డెఫినెట్లీ నో హౌ ఇట్ లుక్స్ వెన్ ఇట్ రెయిన్స్. ఇంకా బెంగళూరులో ఉంటూ వర్షం అయిన తర్వాత వన్ థింగ్ దట్ యూ డెఫినెట్లీ హ్యావ్ టు డూ ఇస్ టు హ్యావ్ మసాల్ పూరి. అఫ్ కోర్స్ అవుట్ ఆఫ్ ద డయట్, బట్ హైదరాబాద్లో దొరకదు కదా, అందుకే. అలాగే ఒక పానీపూరి ప్లేట్ షేర్ చేసి ఐ హ్యాడ్ 1 ఎంప్టీ పూరి. అదేంటో చిన్నప్పటి నుంచి అలవాటు అలా. ఇంకా ఇంటికి వచ్చి మిగతా ఎడిటింగ్ చేసి డిన్నర్ తినేసిన. దాట్ వాజ్ అ క్యాలరీ ఇంటేక్ ఫర్ టుడే. గుడ్ నైట్.